పలాసలో జీడిపప్పుకు కొరతొచ్చి పడింది. విదేశాల నుంచి జీడిపిక్కల దిగుమతులు తగ్గిపోవడంతో పలాసలోని పలు జీడి పరిశ్రమల్లో ప్రాసెసింగ్ తాత్కాలికంగా నిలిచిపోయింది. సంక్రాంతి పండుగ ముందు ఉపాధి అవకాశాలు లేకపోవడంతో జీడి పరిశ్రమనే నమ్ముకున్న శ్రామికులకు దిక్కుతోచడం లేదు. శ్రీకాకుళం జిల్లాలోని పలాస పేరు వినగానే ఎవరికైనా గుర్తుకు వచ్చేది జీడిపప్పు. పలాస జీడిపప్పుకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. ఒక్క పలాస కాశీబుగ్గ పట్టణ పరిధిలోనే 200కు పైగా జీడిపప్పు ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నాయి. సుమారు 6000 మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నాయి ఈ జీడి పరిశ్రమలు. జిల్లాలో పండే జీడి పిక్కలు సరిపోక బయట దేశాల నుంచి కూడా భారీగా దిగుమతి చేసుకుని మరి ఇక్కడ పరిశ్రమలు ఏడాది పొడవునా పనిచేస్తుంటాయి. 70% మేర విదేశాల నుంచే జీడి పిక్కలను దిగుమతి చేసుకుంటారు ఇక్కడి వ్యాపారులు. అయితే ఈసారి జిల్లాలోని జీడి వ్యాపారులకు పెద్ద కష్టమే వచ్చింది. విదేశాల నుంచి జీడి పిక్కలు సకాలంలో దిగుమతి కాకపోవడంతో జిల్లాలో సగం వరకు పరిశ్రమల్లో పనులు నిలిచిపోయాయి. పలాసలో జీడి పిక్కలు ఇంపోర్ట్ అంటే దిగుమతి చేసుకునే విధానం మీదే ఎక్కువ ఆధారపడుతున్నాం. ఈ ఆధారపడుతున్న సమయంలో ఫ్రాంచైజీ నుంచి ఈ టైంలో నవంబరు డిసెంబరు పండగ జనవరికి రావాల్సిన జీడి పిక్కలు అక్కడ ఎలక్షన్ అవ్వడం వల్ల కొంతకాలం డిలే అయింది. జీడి పిక్కలకు గిరాకీ బాగా పెరిగింది. గత ఏడాదితో పోల్చితే బస్తా ధర 1000 దాకా పెరిగింది. పప్పు ఎగుమతులు ఆశించిన మేరకు లేకపోయినా ధరలు యథాతథంగా కొనసాగుతున్నాయి. అయితే పరిశ్రమల్లో పనులు లేకపోవడంతో సంక్రాంతికి ముందు కార్మికులు ఇబ్బందులు పడే అవకాశం ఉందని పరిశ్రమల ప్రతినిధులు చెప్తున్నారు. ఇప్పుడు రానున్న రోజుల్లో మరింత ఇబ్బందికి గురైపోతామని భయాందోళన ఇప్పటి నుంచే పట్టుకుంది. ఎందుకంటే ఇప్పుడున్న సీజన్ అంతా మరి వాళ్ళు ఇచ్చే కూలి మీద మా బ్రతుకులు ఆధారపడి ఉంటాయి. అలాంటి ఈ టైంలో కూడా మరి పిక్కలు లేవనో ఇతర కారణాలు ఏమి కూడా లేకుండా ప్రస్తుతానికి పరిశ్రమలు సగానికి పైగా బంద్ అనేది జరిగిపోయింది. ఆల్రెడీ వారం రోజుల నుంచి అయ్యింది, 2వ వారం రన్నింగ్ అవుతుంది. సిక్కోలు జీడిపప్పు పరిశ్రమలకు ఆఫ్రికా దేశాల నుంచి ఎక్కువగా జీడిపిక్కల దిగుమతి అవుతాయి. ఏడాది పొడవునా వివిధ దేశాల నుంచి జీడిపిక్కల దిగుమతి జరుగుతుంటుంది. అయితే గత నెలాఖరులో టాంజానియా ఎన్నికల కారణంగా మరోవైపు వియత్నాం వ్యాపారులు ఈ ఏడాది ఎక్కువ శాతం కొనుగోలు చేయడంతో ఆ దేశాల నుంచి సకాలంలో జీడిపిక్కలు దిగుమతి కాలేదు. జనవరిలో సాధారణ పరిస్థితులు ఏర్పడవచ్చని భావిస్తున్నారు. ఈరోజు ఈ పరిశ్రమ కొంత వరకు నష్టాల బాటలో ఉందని చెప్పి ఇప్పుడు ఆ పరిశ్రమలన్నీ నిలుపుదలతో ఈ జీడి కార్మికులు అనేది పండగ సందర్భాల్లో నడి రోడ్డు మీద పడిపోయిన సందర్భాలు వస్తాయి. దయచేసి ఇక్కడ ఉన్న మహిళా కార్మికులకు అలాగే మీ అందరికి కూడాను కొద్దిగా ఆలోచించి మానవతా దృక్పథంతో ఆలోచించి రానున్న ఈ పండగ దృష్ట్యా మమ్మల్ని అందరినీ కూడాను మా కార్మికులందరికి కూడాను ఉపాధి కల్పించగలరని యాజమాన్యం వారికి కోరుతూ జీడి పిక్కలు సకాలంలో రాకపోవడంతో సగానికి సగం పరిశ్రమల్లో పనులు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఎక్కువ శాతం పిక్కలు నిల్వ ఉంచుకున్న వ్యాపారులు మాత్రం ఉత్పత్తిని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం విదేశీ పిక్కలు 80 కిలోల బస్తా ధర 12,000 నుంచి 12,800 దాకా కొనసాగుతోంది. ఉపాధి కొనసాగితేనే తమకు సంక్రాంతి పండుగ ఉంటుందంటున్నారు జీడి పరిశ్రమ కార్మికులు.